హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. ముంబై మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్‌కి మంచి స్టార్టే లభించింది. పవర్ ప్లేలో వాళ్ళు 78 రన్స్ స్కోర్ చేసి ఓన్లీ 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. ఫస్ట్ వికెట్ శార్దూల్ ఠాకూర్ ముంబైకి అందించాడు. 7-15 ఓవర్స్ మధ్యలో కేకేఆర్ 89 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది. 16-20 ఓవర్స్ మధ్యలో కేకేఆర్ 53 రన్స్ స్కోర్ చేసి 1 వికెట్ కోల్పోయింది. కేకేఆర్ తరపున వాళ్ళ కెప్టెన్ రహానె మంచిగా స్కోర్ చేశాడు. 40 బాల్స్‌లో 67 స్కోర్ చేశాడు. రఘువంశీ 29 బాల్స్‌లో 51 స్కోర్ చేశాడు. రింకు సింగ్ అండ్ అలెన్ మంచి డీసెంట్ నాక్ ఆడారు. రింకు సింగ్ 21 బాల్స్‌కి 33 స్కోర్ చేశాడు. అలెన్ 17 బాల్‌కి 37 స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళు పెద్దగా రాణించలేదు. ఈ 20 ఓవర్స్‌లో కేకేఆర్ 220 స్కోర్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ముంబై ఇండియన్స్ అయితే 10 ఎక్స్‌ట్రాస్ ఇచ్చారు ఈ 20 ఓవర్స్‌లో. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికొస్తే ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్స్ ఏసాడు. 38 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 9.50గా ఉంది. వికెట్ ఒకటి కూడా లేదు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్ ఏసాడు. 39 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 13.0గా ఉంది. 1 వికెట్ తీశాడు. గజాన్ఫర్ 4 ఓవర్స్ ఏసాడు. 51 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. ఎకానమీ 12.75గా ఉంది. బుమ్రా 4 ఓవర్స్ ఏసాడు. 35 రన్స్ ఇచ్చాడు. 8.75 ఎకానమీ ఉంది. శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్స్ ఏసాడు. 39 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9.75గా ఉంది. మార్కండే 1 ఓవర్ ఏసాడు. 16 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 16గా ఉంది. వికెట్ లేదు. ముంబై బౌలింగ్‌లో అయితే శార్దూల్ ఠాకూర్ తన స్లోవర్ వన్స్‌తో 3 వికెట్స్ తీశాడు. హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లో అయితే 24 రన్స్ వరకు సమర్పించుకున్నాడు. ట్రెంట్ బోల్ట్, బుమ్రా, షార్దూల్ ఠాకూర్ వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన ముగ్గురు బౌలర్స్ ఎకానమీ 10 పైన ఉంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికొస్తే పవర్ ప్లేలో వాళ్ళు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్‌షిప్ వాళ్ళు 148 చేశారు 73 బాల్స్‌లో. ఈ ఫస్ట్ వికెట్ పార్ట్నర్‌షిప్పే మ్యాచ్‌ని కేకేఆర్ నుంచి లాగేసుకుంది. రోహిత్ శర్మ అయితే 38 బాల్‌కి 78 స్కోర్ చేశాడు. రికల్టన్ 43 బాల్స్‌కి 81 స్కోర్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 8 బాల్స్‌కి 16 స్కోర్ చేశాడు. తిలక్ వర్మ 14 బాల్‌కి 20 స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా 11 బాల్‌కి 18 స్కోర్ చేశాడు. నమన్ 2 బాల్స్‌కి 5 స్కోర్ చేశాడు. ఈ 19.1 ఓవర్‌లో కేకేఆర్ 6 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళిచ్చిన టార్గెట్‌ని 19.1 ఓవర్‌లోనే ఛేదించారు. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే ప్రతి బౌలరు మోర్ దెన్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో, వాళ్ళ బౌలర్స్ దగ్గర చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు. వైభవ్ 1 వికెట్ తీశాడు. త్యాగి 1 వికెట్ తీశాడు. నరైన్ 1 వికెట్ తీశాడు. ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్‌ను 6 వికెట్స్ తేడాతో గెలిచారు. 5 బాల్స్ మిగిలి ఉండంగానే. ఈరోజు మ్యాచ్ ఆడిన వాంఖేడ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి అరౌండ్ 445 రన్స్ దాకా వచ్చాయి. 2 టీముల స్కోర్ కలిపితే. సో, బౌలర్స్‌కి అంత హెల్ప్ ఏమీ లేదు. సో, బ్యాటర్స్ అయితే ఈ పిచ్‌లో పండగ చేసుకున్నారు. అజింక్య రహానె వాళ్ళ కెప్టెన్ అయితే ఈ మ్యాచ్‌కి ఓడిపోవడానికి గల కారణము వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ లేని బౌలర్సే కారణమని చెప్పాడు. ముంబై టీమ్ తరపున మంచి ఎక్స్‌పీరియన్స్ బ్యాటర్స్ ఉన్నారు. సో, కేకేఆర్ తరపున మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న బౌలర్లు లేరు. 220 అంటే విన్నింగ్ స్కోరే. కానీ మా బౌలర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వలన ఈ మ్యాచ్‌ని మేము ఓడిపోయామని అజింక్య రహానె అన్నాడు. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.